మళ్ళీ మాస్టర్ గారు ఇచ్చిన ట్రాన్స్లేషన్ ఇప్పుడు చదివితే తమాషగా అర్థం అవుతుంది. కీర్తి తోడను మణుల తోడను కలిసి దేవతలకు సుఖుడైన కాముడు నాకెదురు వచ్చి సమీపించుగాక. ఎవరైతే ఈ మంత్రం చేస్తూ ఉంటారు, శ్రీం హ్రీం హ్రీం శ్రీం అనే మంత్రం ఎవరైతే జపం చేస్తూ ఉంటారో, శ్రీం హ్రీం క్లీం అనే మంత్రం ఎవరైతే జపం చేస్తారు, ఐం క్లీం సో అనే మంత్రం ఎవరైతే జపం చేస్తారో, కైర్ హీం హసకల హీం సకల హ్రీం అనే మంత్రం ఎవరు జపం చేస్తూ ఉంటారు, ఏ చేసినా సరే ఏమిటవుతుంది? కీర్తి తోడను మణుల తోడను కలిసి దేవత సగుడు కాముడు ఎదురుగా వచ్చి సమీపిస్తాడు అన్నట్టు. మీ కామములు తీరడం మొదలు పెడతాయి. కామములు అంటే ఏంటి? సరి అయినటువంటి కామములు వచ్చేటువంటి పరిస్థితి మీ మనసు కలుగు చేస్తుంది. కాక నేను ఉద్భవించిన ఈ రాష్ట్రమునందు అతడు నాకు సమృద్ధిని కలిగించుగాక. ఎక్కడైతే ఉంటాడో ఈ మంత్రం జపం చేసినటువంటి వాడు ఈ రుక్కే కదా మంత్రాన్ని రుక్ అంటారు. ఋగ్వేదంలో ఉండేటటువంటి వాటిని రుక్కులు అంటారు. వాటిని మంత్రం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇందులో ఏముంటుందండి? దీంట్లో మంత్రాలు ఉన్నాయి. ఈ లోపల బీజాక్షరాలు ఉన్నాయి. ఉభయతుమాం దేవసక కీర్తిశ్చ అనే దాంట్లోనే బీజాక్షరాలు ఉన్నాయి. ఎప్పుడైనా బీజాక్షరాలు లోపల నుంచి దీంట్లో నుంచి ఉద్ధరించడం అనేటువంటి ఒక విజయం ఉన్నది ఎప్పుడైనా నేర్చుకుందాం. కొంచెం అది రావాలంటే కొంత సంస్కృతంలో ఒక చిన్న బేసిక్స్ కూడా రావాలి. మాస్టర్ గారి చేత మనం నేర్చుకోవాలి తప్పదు. అప్పుడు ప్రతి దాంట్లోంచి మంత్రం తీయగలుగుతాం అనమాట. లేక ఓం మణిపద్మేహం అనేటటువంటిది కానీ ఈ మంత్రం అయినా సరే పరమ పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ అయిన. బుద్ధిస్టులు అంతా కూడా ఇలాగ తిప్పుతుంటారు చూసారా, టికు టికు టికని తిప్పి పెద్ద స్తంభాలు ఉంటాయి. మీకు ఎప్పుడైనా బుద్ధిస్ట్ టెంపుల్లోకి వెళ్తే దాన్ని ఇలా తిప్పుతుంటారు. ఇప్పుడు చూసారా గయకి అక్కడ వెళ్ళినప్పుడు టీవీలో గయలో ఉంటే మనకి దగ్గరైనటువంటిది బుద్ధగయ కాబట్టి ఇక్కడ గయలో గయ మన గయ అంటారు. శ్రాద్ధాలు పెట్టినప్పుడు వెళ్తారు కాబట్టి వెళ్తారు అనుకోండి. బుద్ధగయ ఉండే చాలా బాగుంటాయి. జపనీస్ వాళ్ళవి మందిరాలు ఉంటాయి, పరమ పవిత్రంగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. వాళ్ళు ఇలాంటి ఒక పెద్ద స్తంభం లాంటిది కడతారు. కిందనే చక్కని బేరింగ్ పెడతారు. ఎవరైనా మెకానికల్ ఇంజనీర్ ఇలా ముట్టుకుంటే తిరుగుతుంటారు అన్నమాట. ఇలా ప్రతివాడు వచ్చి దాన్ని తిప్పుతుంటాడు. తిప్పినప్పుడు ఏం మంత్రం చేస్తారంటే ఓం మణిపద్మేహం అని చేస్తారు. వాళ్ళు లక్షలు కోట్లు ఈ మంత్రాన్ని జపం చేస్తారు. వాళ్ళు ఎందుకు అది తిప్పడం అంటే బుర్రలా కూడా తిప్పుతారండి. ఆ తిప్పుతుండేటప్పుడు దాని ద్వారా వైబ్రేషన్ వల్ల ఏదైతే చుట్టూ ప్రసరిస్తుంటుందో ఇలా ప్రసరిస్తూ ఉండేటటువంటిది ఈ మణిపద్మేహ మంత్రం ఈ భూమి అంతా వ్యాపించి అందరికీ సుఖము శాంతి కీర్తి అని ఇచ్చుగాక అది సంకల్పించి తిప్పుతారు. దాన్ని ప్రజెంటేషన్లో మంచిగా ఉంటాయి. జన్ అనేటటువంటి ఒక రిచువల్లో సంబంధించినటువంటి దాంట్లో సుమారుగా మనకి బ్లాక్ బెల్ట్ అలాగ ఉంటాయి కదా, 3 డిగ్రీలు ఉంటాయి. బ్లాక్ బెల్ట్ వైట్ బెల్ట్ ఏదో ఉంటాయి కదా ఇక్కడ, ఏది కరాటే ఇలాంటి వాటిలో ఉంటాయి. దానికి కూడా అలా బెల్ట్లు ఉంటాయి అన్నమాట. అందులో నేను 6th బెల్ట్లో ట్రైనింగ్ అయ్యాను. బుద్ధికి సంబంధించినటువంటి అనేక రిచువల్స్ నాకు వచ్చు. అంచేత మనం అప్పుడప్పుడు పెద్ద తేడా ఉండదు మనకి. దానికి వాళ్ళు పరమ పవిత్రమైన మంత్రంగా వజ్రపండం మనం ఓం నమో నారాయణ ఎలాంటి మంత్రం అంత పవిత్రంగా ఈ మంత్రాన్ని చూస్తారు. ఓం మణిపద్మేహం మీరు కూడా మనం కూడా చేయొచ్చు అన్నాడు. యాక్చువల్గా ఈ మణి అనేటటువంటిది స్వాధిష్టానం అన్నది ఉంటుంది. మణిపూరకము స్వాధిష్టానం మధ్య ఉండి ఈ స్వాధిష్టానం నుంచి మణిపూరకానికి మణి వెళ్తుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి అన్ని కూడా కోరికలు గిరికలు అన్ని కూడా ఇక్కడ ఉంటుంది. నేవల్ సెంటర్ అక్కడ ఉంటుంది అసలైనటువంటి మణి. నేవల్ సెంటర్లో ఉండేటువంటి సెంటర్ని తాంత్రిక భాషలో మణి అనే పేరుతో పిలుస్తారు. అక్కడి నుంచి హృదయం దగ్గరికి వచ్చేటటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో దానిని రత్నం అనే పేరుతో పిలుస్తారు తాంత్రికమైనటువంటి భాషలో. దేహాన్ని రాష్ట్రం అనే పేరుతో పిలుస్తారు. శ్రీ విద్యా ఉపాసకులు, అమ్మవారి ఉపాసకులు అనేటువంటి వారు మన సినిమాల్లో వాటిలో కూడా చూస్తూ ఉంటాం. ఏదైతే ఇది పుట్టించటం, తగ్గించడం, రోగాలు తగ్గించడం చూస్తాం. ఏవి అభూత కల్పలు కాదు, ఈ రోజు కూడా జరుగుతాయి. రహస్యం అనే సినిమా ఎవరైనా చూస్తుంటే గుర్తుంటే ఎవరికైనా ఎప్పుడైనా తీస్తే వేద్దాం, తీసుకొచ్చి లేకపోతే వేసుకుందాం. అందులో ఆ కథ యాక్చువల్గా ఒక ఋషి యొక్క కథ అది జరిగినటువంటిది. అంటే యాక్చువల్గా హిస్టరీ అది తమాషా కథ కింద తీశారు. ఆయన నాకు తెలుసు. అందుకని ఉపాసన తప్పు అయిపోతే ఎలాగుంటుంది, రైట్ అయితే ఎలాగుంటుంది అందులో చూపిస్తాడు అన్నమాట. సిద్ధులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏమిటి వస్తాయి సిద్ధులు? ఏమిటి చేయాలి సార్? ఏమీ చేయక్కర్లేదు. శ్రీసూక్తం చదివితే ఒక్కటే చాలు, మీకు ఏం తెలియపోయినా పర్లేదు. కలిసి రాకుండా ఉండేటటువంటి వాళ్ళు ఒకసారి అన్ని బ్లాక్ అయిపోయేటటువంటి స్టేజ్లో ఈ మంత్రాన్ని చదువుకుంటారు. ఉపయుతమాం దేవసక కీర్తిశ్చ మణినాశ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి వృద్ధి. ఏ దాంట్లో అయితే నేను పుట్టానో, ప్రాదుర్భూత అంటే ఏమిటి, ఎక్కడైతే పుట్టానో. మనం పుట్టడం వల్ల మన ఏంటంటే మనం బాగా పెరిగి మన ఫ్యామిలీ నాశనం అయిపోయి రాష్ట్రం నాశనం అయిపోయి అలా ఉండకూడదు. మన రాష్ట్రం పెంపొందాలి, మన ఊరు బాగుండాలి. ఆయన పుట్టారండి, ఆ ఊరు బాగుందండి. బొమ్మలు పెట్టుకోరు సార్, బీచ్లో రోడ్లో పెట్టివ్వండి, దాని మీద కాకులన్నీ రెట్టలేసి. మాస్టర్ ఫోటో పెట్టారా లేదా అన్నాడు. రెట్ట లేకుండా పైన కట్టారు. అదృష్టవంత శిష్యులు మంచివాళ్ళు కాబట్టి. గాంధీ గారికి వారికి అంతే అన్నాడు, కాకులన్నీ రెట్టలేసి. మన వాళ్ళు జాగ్రత్త పడి మాస్టర్ గారు బొమ్మ పెట్టారు. ఏ రాష్ట్రం నందు ఉంటాడో ఆ రాష్ట్రం నందు
గౌరవింపబడతారు. ఎక్కడ పుట్టామో మనం ఆ పుట్టినటువంటి దేశానికి ప్రజలకి ఏమైనా చేయగలిగితే సివిల్ పనికి వస్తాం. దోస్ హూ ఆర్ నాట్ పేట్రియట్స్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ స్పిరిచువల్ ట్రైనింగ్. జాత గుర్తు పెట్టుకో. కన్నతల్లి మీద గౌరవం లేని విధవ తన పుట్టిన దేశం మీద ఏమనండి ఇండియా అండి నాన్సెన్స్ అంటే అంటాడు. స్కౌండ్రల్ లెక్క అనమాటాడు. తల్లి నమ్మినటువంటి వాడు దేశాన్ని నమ్ముకునేవాడు ఎక్కడైనా అమెరికా ఇస్ ఫైన్ అండి అంటాడు. చూసి పెదవాలన్నమాట. ఏం చేసామని ఇక్కడ చదువుకుని అక్కడ అమ్ముకుంటాడు ముష్టిముండా కొడుకున్నా. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి కొన్ని లక్షలు పెట్టి గవర్నమెంట్ తల్లిదండ్రులు అంతా పెట్టిన తర్వాత ఈ నేర్చుకుందంతా వెళ్ళి ఎవరికి ఇంకొక తెల్లవాడికి అమ్ముకుపోతాడు. అదా అక్కడ ఆడికి పనిచేసి నాకు డబ్బులు ఎక్కువ ఇస్తాడని. దేశద్రోహి కాదు. ఏ రాష్ట్రంలో పుట్టామో రాష్ట్రం మీద గౌరవం ఉండాలి సార్ అన్న. ఏది చేసి పెట్టగలవో చూడాలన్నమాట. ఫారెన్ వెళ్ళిపోయి వాళ్ళందరినీ తిడుతున్నాను మీరు కోప్పడకండి. మరి సత్యం మీ తల్లి బాగు లేకపోతే ఏం చేయాలి? దొంగ సస్తే బాగుండు అని బయట విసిరిస్తావా? మందు నుంచి బాగు చేసుకోవాలి. లేకపోతే కాళ్ళు పెట్టి సేవ చేసుకోవాలి. దొంగలు అనుకున్నది అయినా సరే ఏం చేయాలి? ఏం బెస్ట్ చేయగలవో చేసుకోవాలి అన్నట్టు. సిక్కితే బయట పారేస్తున్నామండి. ప్రాపర్భూతోస్పిరాస్ట్రేస్మిన్ కీర్తి వృద్ధిం దదాతునే. వృద్ధిని ఇస్తాం. వృద్ధి అంటే ఏంటంటే రోజు రోజుకి లావుగా పెరగటం. ఎంతమంది హృదయములలో మనం నిలబడతాం అది మన వృద్ధి కింద లెక్క. నువ్వు సచ్చిన తర్వాత నీ గురించి ఎంతమంది చెప్పి ఏడుస్తారు అది నీ వృద్ధి కింద లెక్క. అమ్మ సచ్చాడు పోయాడు వెళ్ళిపోయింది అనుకోకూడదన్నాడు. కొంతమంది పోయిన తర్వాత వాళ్ళ గురించి హృదయంలో కుదులుతాయి. మన హృదయం నిలబడి ఉంటారు. బోళ్ళ మంది పుడతారు కదా సార్ అన్నాడు. ఎంతమంది తెలుస్తారని సార్ ఆలోచించారు. కొంతమంది అదృష్టవశాలు చాలా మంది తెలుస్తారు. ఆయన అంటే విశాఖపట్నంలో చాలా మంది తెలుసండి ఆయన అంటే అంటారు. కీర్తి అని అంటారు. దానినే వృద్ధి అనే పేరుతో పిలుస్తారు. ఏం చేత వీడి చేసినటువంటి మంచి పనులు ఏం చేయలేడు. మనకెంత ఫిజికల్ బాడీ ఉందో వాడికి అంతే ఫిజికల్ బాడీ ఉంది. మనకెంత టైం ఉందో వాడికి అంతే టైం ఉంది. ఎంతకన్నా పెద్ద వర్క్ చేయం చేయలేడు. వాడికంటే మనమే కష్టపడి ఎక్కువ వర్క్ కూడా చేస్తా ఉన్నాడు. తినవాడు చేస్తాం. డిస్పోజిషన్ ఆఫ్ మైండ్, డిస్పోజిషన్ ఆఫ్ యాటిట్యూడ్, డిస్పోజిషన్ ఆఫ్ హిస్ బీయింగ్. దానివల్ల కీర్తి వృద్ధి వస్తాయి తప్ప ఇంకో దానివల్ల రావున్నాడు. తల్లి వంటి కీర్తిని వృద్ధిని మీ అందరికీ నాకు కూడా ఇవ్వగాక అని తల్లిని ఒకసారి అనుకుని ఇప్పుడు ఇచ్చిన మంత్రాలు ఏం చేస్తే ఏమైనా అయిపోతాయంటే ఈ కూర్చుని బ్యాచ్ ఏం చేస్తే ఇంకెవరికి ఇవ్వకండి. రాని వాళ్ళకి క్లాస్కి